కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంతో కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. సభ్యులు సిబ్బందికి మాత్రమే కార్పొరేషన్ కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీ మేయర్ సురేష్ బాబుకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మధ్య విభేదాలు జరుగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి మేయర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులు కాంట్రాక్టు పనులు చేశారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. విచారణలో వాస్తవమని తేలడంతో ఇటీవల వైసీపీ మేయర్పై అనర్హత వేటు పడింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఉద్రిక్తతలు ఉండే అవకాశం ఉంటుందేమో అన్న నేపథ్యంలో ఏంటి వివరాలు? ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? నవీన్ కడప కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి కూడా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది సమావేశం. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఇటీవల మేయర్ సురేష్ బాబు పైన అనర్హత వేయబడింది. సో ఈ నేపథ్యంలో ఈ వివాదం అట్లే నడుస్తుంది. ప్రధానంగా కుర్చీల వివాదం. ఈ కుర్చీల వివాదం గత 6 నెలల క్రితం మేడం ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి కుర్చీ వేయలేదని చెప్పి అప్పుడు తలెత్తిన వివాదం ఇప్పటికీ నడుస్తుంది. అయితే ప్రధానంగా ఇటీవల చేసిన వర్కులకు సంబంధించి అంటే పనులు మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం అయితే మేయర్ సంబంధించిన కుటుంబ సభ్యుల పనులు ఎక్కడ చేయకూడదు. సో మేయర్ చేశారు కాబట్టి ఎమ్మెల్యే గవర్నమెంట్ ఫిర్యాదు చేసింది ప్రభుత్వానికి. ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీలో వాస్తవాలను తెలడంతో మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటుపడింది. కాబట్టి దీంతో అర్హత వేయబడింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కుర్చీ వివాదం అవుతుంది. ఇప్పుడు కుర్చీలు ప్రధానంగా ఈ రోజు సర్వసభ్య సమావేశాలను తీసుకుంటే కన్నా కుర్చీలు కమిషనర్ ఎవరైతే ఉన్నారో నగర కమిషనర్ కుర్చీలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేయర్ ప్రధానంగా ఏంటంటే ఈ కమిషనర్ కుర్చీలు ఏర్పాటు చేయమని ఎవరు చెప్పారు, అతను హాల్లో సమావేశం జరుగుతుంది అని ఎవరు చెప్పారు ఇతనికి. కాబట్టి హైకోర్టు ఆదేశం మేరకు కడప కార్పొరేషన్ సమావేశం జరుగుతుంది, ప్రాంగణంలో మాత్రం జరగాలి అనే విధంగా చెప్పడం జరిగింది. సో ప్రాంగణంలో మేము ఉన్నాము, మేము కింద హాల్లో అని చెప్పేసి నేను చెప్పలేదని చెప్పి ఇప్పుడు తీసుకుని కూర్చున్నారు వైసీపీ పాలకవర్గం మొత్తం కూడా కిందనే కూర్చున్నారు. ఇప్పుడు మనం సురేష్ బాబుతో కూడా మాట్లాడడం మేయర్ సురేష్ బాబుతో తమ ప్రమేయం లేకుండా కమిషనర్ సమావేశం మీటింగ్ హాల్లో సమావేశం ఎలా నిర్వహిస్తారు, సమావేశం పలానా చోట నిర్వహించాలని ఎక్కడా నేను చెప్పలేదు, ప్రాంగణంలో నిర్వహిస్తామని కమిషనర్ కు నోటీసు ఆల్రెడీ పంపించాము, హైకోర్టు కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్మించాలని మీకు భద్రత కూడా కల్పించాలని ఆదేశించింది. కమిషన్ ఉద్యోగులు ఎమ్మెల్యే తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి మేయర్ ఆరోపిస్తున్నారు. సో సమావేశం మందిరం బయట ఎమ్మెల్యే మన కార్పొరేట్ లో వేచి ఉన్నారు. మేయర్ కార్పొరేటర్ తన ఛాంబర్ లో సమావేశం గురించి చర్చిస్తున్నారు. అదేంటిది అని చెప్పి మేయర్ సురేష్ బాబు కూర్చున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడైతే సర్వసభ్య సమావేశం గారి హాల్లో ఆల్రెడీ మేడం వచ్చి ఆల్రెడీ కూర్చోన్నారు కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి. కానీ వీళ్ళు వైసీపీ మొత్తం పాలకవర్గం మేయర్ తో పాటు పాలకవర్గం మొత్తం సభ్యులందరూ కూడా కిందనే వేచి ఉండడం చూస్తున్నాం మనం. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే ఈ కుర్చీల వివాదం మళ్ళీ మొదటికొస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశం జరిగే అవకాశాలు కూడా లేనట్లున్నాయి. తప్పకుండా జరగదు కూడా, కిందనే ఉన్నారు. మొత్తం సమావేశం కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశం మందిరం లేక మేయర్ చెప్తున్న కాన్ఫరెన్స్ హాల్లో చేయాల్సిందని చెప్పి మేయర్ ఇప్పుడు అభ్యంతరం చెప్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఆల్రెడీ హాల్లో వచ్చి కూర్చొని ఉన్నారు. ఆ వైసీపీ పాలకవర్గం మాత్రం కింద భాగంలో వేరే హాల్లో కూర్చున్నారు. సో ఈ సమావేశం మందిరంలోకైతే వచ్చేటట్టు కనిపించలేదు అవి. కాబట్టి ఈ రోజు సర్వసభ్య సమావేశం ఆగిపోయే పరిస్థితులు ఇంకా ఉత్కంఠగానే వివాదం తలెత్తుంది. ఇప్పుడు మొత్తం మీద తీసుకుంటే కన్నా కుర్చీల వివాదం మళ్ళీ మొదలుకొచ్చిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.